మీట్ మీ. తర్వాత లెటర్స్ నాకు అర్థం కావట్లేదు రాధిక. ALONE. Meet me alone. అంటే రాధికని ఒంటరిగా వచ్చి కలవమని డాక్టర్ చాలా తెలివిగా ఇలా రాసిందన్నమాట. స్వీటీ, అర్థం కాలేదని మనం టెన్షన్ అవడం ఎందుకు? డాక్టర్ని అడిగితే మళ్ళీ రాసిస్తారు కదా. వెళ్దామా? పద. రాధిక, నా ప్రిస్క్రిప్షన్ ఎక్కడో పోయింది. నేను కూడా మా డాక్టర్ని కలిసి మెడిసిన్స్ రాయించుకోవాలి. పనిలో పనిగా స్వీటీని చెకప్ చేసిన డాక్టర్తో మెడిసిన్స్ నేను రాయించుకొస్తాను. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఆంటీ, మీరు ఇంట్లో మెడిసిన్స్ మార్చేశారు, అలాగే ఈ మెడిసిన్ కూడా మార్చేస్తారు. మేము మిమ్మల్ని నమ్మకూడదు. రాధిక, మనం వెళ్దాం పదా. ఈ రాధికను ఎలా ఆపాలో అర్థం కావట్లేదే. రాధిక, నేనున్నాను కదా, మెడిసిన్స్ నేను రాయించుకొస్తానులే. ఇలా ఇవ్వు. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అబ్బే, కంగారేం లేదు. ఇంత చిన్న విషయానికి మనం అందరం ఎందుకా అని. సరే, మీరు వెళ్ళండి, మేము మెడిసిన్స్ రాయించుకుని వస్తాము. పద స్వీటీ. అయ్యో, టైం నా మీద పూర్తిగా పగపట్టినట్టుంది. ఇప్పుడు రాధిక వెళ్ళి డాక్టర్ని కలిస్తే రాధికలో ఉన్నది పల్లవి గుండని చెప్పేస్తుంది. దాంతోపాటు నేను బెదిరించిన విషయం కూడా చెప్పేస్తుంది. అదే కనుక జరిగితే రాధిక కార్తీక్ మరింత దగ్గర అవుతారు. నన్ను ఇంట్లోంచి తరిమేయడం అన్నీ జరిగిపోతాయి. అబ్బో, ఏం చేయాలి? అయ్యో, అది వెళ్ళిపోతుంది. రాధిక, డాక్టర్ గారు లేరు. సరే పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. డాక్టర్ గారు లోపల లేరు, ఎక్కడికి వెళ్ళారు? అర్జెంటుగా యాక్సిడెంట్ కేసు వస్తే ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళారండి చూడ్డానికి. కాస్త టైం పడుతుంది రావడానికి. అలాగే. హలో, చెప్పండి. ఏంటి లేటు? మెడికల్ షాప్ అతనికి మెడిసిన్స్ అర్థం కాలేదంట. మళ్ళీ రాయిద్దామని డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ గారు లేరు. పేషెంట్ని చూడ్డానికి వెళ్ళారంట. పర్లేదులే, వచ్చేయండి. వెళ్ళేదారిలో ఏదో ఒక మెడికల్ షాప్లో తీసుకోవచ్చు. ఈ మెడికల్ షాప్ అతనికి అర్థం కాకపోయినా ఎవరో ఒకరికి అర్థమవుతుందిగా. అలాగే అండి. స్వీటీ, వెళ్దాం పదా. అలాగే రాధిక. బాబోయ్, పెద్ద గండం తప్పింది. గాడ్. నిన్ను బెదిరించిన విషయం కానీ, రాధిక గుండె మార్పిడి డీటెయిల్స్ కానీ నువ్వు నాకు చెప్పినట్టుగానే రాధికకి చెప్పావనుకో, అదే రోజు నీ గుండె ఇంకొకరికి పెడతారు. అర్థమైందా డాక్టర్? పాపని మీరే చూసుకుంటారు కాబట్టి మెడికల్ షాప్లో ఈ టాబ్లెట్స్ని మీరే తీసుకోండి. అలాగే డాక్టర్.
ప్రిస్క్రిప్షన్లో పర్సనల్గా కలవమని నేను రాసిన కోడ్ లాంగ్వేజ్ అర్థమైందో లేదో మెడికల్ షాప్ పర్సన్ టీ కోడ్ చేసి చెప్పాడో లేదో కానీ ఏదో ఒక విధంగా రాధికను కలవాలి. వాళ్ళ వదిన నన్ను బెదిరించి తన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకున్న విషయం చెప్పాలి. రాధిక అయి ఉంటుందా? హలో డాక్టర్, నేను రాధికని. పర్సనల్గా కలవమని ప్రిస్క్రిప్షన్లో రాశారు. ఎవరిని? ఎందుకు? అవును రాధిక, అది మీకోసమే. మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే కలవమని రాశాను. ముఖ్యమైన విషయమా? ఏంటి డాక్టర్ అది? మీ ఆడపడుచు నన్ను బెదిరించి మీ గుండె మార్పిడి గురించి తెలుసుకున్నారు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అవును, మీకు ఎవరి గుండెను పెట్టారు, ఆ వ్యక్తి పేరేంటి, ఏ డేట్ని పెట్టారని నన్ను అడిగారు. అవన్నీ ప్రొఫెషనల్ విషయాలు, చెప్పకూడదని చెప్పాను. కానీ మీ వదిన కత్తితో నన్ను బెదిరించి చంపుతానని భయపెట్టి మీ గుండె మార్పిడికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నారు. అది కాదు డాక్టర్, నాకు ఆశ్చర్యంగాను అంతకంటే ఎక్కువ షాకింగ్గానూ ఉంది. అయినా నాకు గుండె ఎవరిస్తే ఏంటి? దాని గురించి మా ఆడపడుచుకెందుకు? ఆ విషయాలు చెప్పకపోతే మిమ్మల్ని చంపిస్తానని బెదిరించడం ఏంటి? తనెందుకు ఇలా చేసిందో, అసలు నా గుండె గురించి తెలుసుకోవాల్సిన అవసరం తనకేంటో నాకు అర్థం కావట్లేదు. భయపెట్టి మరీ తెలుసుకుందంటే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. అవునా డాక్టర్? అవును, కారణం లేకపోతే, తన మనసులో ఏదో ప్లాన్ లేకపోతే నన్ను బెదిరించి మరీ మీ గుండె మార్పిడి డీటెయిల్స్ తీసుకోవాల్సిన అవసరం తనకేముంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది డాక్టర్. నాకు కూడా డౌట్ వస్తుంది. డౌట్ కాదు, కన్ఫర్మ్. మీ గుండెకు సంబంధించిన వివరాలతో తను ఏదో చేయబోతుంది. అది కాదు డాక్టర్, తను ఏ ప్లాన్లో ఉండుండొచ్చు? ఈ వివరాలన్నీ ఫోన్లో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. రేపు ఒకసారి మనం పర్సనల్గా కలుద్దాం. అలాగే డాక్టర్, మీ హాస్పిటల్కి రమ్మంటారా? వద్దు, మీరిక్కడికి వస్తే మీ ఆడపడుచుకి డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే గుళ్ళో కలుద్దాం, ఓకేనా? అలాగే డాక్టర్. ఎల్లుండి మా ఫ్యామిలీ మొత్తం గణేష్ ఉత్సవానికి వెళ్తున్నాము. అక్కడ వీలు చూసుకుని మిమ్మల్ని ఒంటరిగా కలుస్తాను. ఒంటరిగానే కలుద్దాం డాక్టర్, ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. ఈ రిపోర్ట్స్ రాధికకు చూపించి పల్లవి అనే ఆవిడ గుండె రాధికకు పెట్టారని చెప్పాలి. ఆ పల్లవి అనే ఆవిడకు సకలకు ఏదైనా సంబంధం ఉందేమో తెలుస్తుంది. అందుకే నన్ను బెదిరించి డీటెయిల్స్ తీసుకుంది.
రేపటితో అన్ని విషయాలు బయటపడతాయి. ఆ డాక్టర్ ప్రాణ భయంతో నోరు మూసుకుని ఉంటుందనుకున్నాను. కానీ రాధికకి నిజం చెప్పడానికి ఇంత తెలివిగా ప్లాన్ చేస్తుందని అనుకోలేదు. ఆ డాక్టర్ ఈ లోకంలో ఉంటే నేను తనని బెదిరించి రాధిక గుండె డీటెయిల్స్ తెలుసుకున్నానన్న విషయాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా రాధికకి చెప్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలన్నా, రాధికలో ఉన్నది పల్లవి గుండె అని రాధికకు తెలియకుండా ఉండాలన్నా డాక్టర్ బ్రతికొండకూడదు. ఎందుకలా నోరెళ్ళబెట్టి మరీ చూస్తున్నావు? షాకా, ఆశ్చర్యమా? భయం. ఎందుకు? ఎవరినో వేసేస్తానంటున్నావు కదా, ఆ లిస్ట్ లో ఉన్నది ఎవరా అని. నాకు అడ్డుగా ఉన్న వాళ్ళని, నాకు ప్రమాదంగా మారిన వాళ్ళని. నీకు అడ్డుగా ప్రమాదంగా ఉండేవాళ్ళంటే ఈ లిస్ట్ లో ఫస్ట్ పేరు రాధికే. అంటే రాధికని లేపేపోతున్నావా? మెల్లగా. నీ నోరు మూయించడం కోసం ఫస్ట్ నిన్ను వేయాల్సి వచ్చింది. అంత రిస్క్ ఎందుకులే కానీ, ఇంతకీ రాధికని వేసేయడానికి ఎలా ప్లాన్ చేసావు? వినాయకుడి విగ్రహం దగ్గర దీపావళి బాంబులు పేలుతూ ఉంటాయి, కానీ రాధిక దగ్గర రే భద్ర, రేపు గణేశుని విగ్రహం దగ్గర రాధికని అంటే రేపు వినాయక చవితే రాధికకి భూమి మీద ఆఖరి రోజా? అంతేగా. అటు వినాయకుడికి ఉండ్రాలు, ఆ తర్వాత రాధికకి తొద్దినాలు.
హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ పల్లవి. నన్ను క్షమించు. కంటికి రెప్పలా కాపాడుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు. మనది జన్మ జన్మల బంధం. ఎన్ని జన్మలైనా నీకు నేను తోడుగా ఉంటానని మాటిచ్చాను. కానీ ఆ మాట తప్పిన దౌర్భాగ్యంని. నన్ను క్షమించు పల్లవి. పల్లవి, నీకు నా బాధ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏడవాలనిపిస్తుంది. నా మీద నాకే కోపం వస్తుంది. బాధ, అసహ్యం అన్నీ వస్తున్నాయి. ఒక చావు తప్ప. పెళ్లి రోజు అంటే ఎవరైనా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ నాకు ఇదొక బ్లాక్ డే. చాలా కష్టంగా ఉంది పల్లవి. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా, నిన్ను తలుచుకున్నప్పుడల్లా నా గుండెని నేనే నా చేతులతో నలిపేస్తున్నంత బాధ. ఊపిరి ఆడుతూ మెదడు పనిచేయదు. ఒక రకంగా చెప్పాలంటే చనిపోయిన తర్వాత మనిషికి తన ఫీలింగ్స్, తన ఎక్స్పీరియన్స్ ఏంటో తనకే తెలియదు. కానీ నాకు బతికున్నప్పుడే వాటినన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సారీ పల్లవి. మనం పెళ్లి రోజు నేను ఏడ్చి నిన్ను ఏడ్పిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఎనీవే, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హ్యాపీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్లే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను సార్. థ్యాంక్ యూ కరుణాకర్. అయ్యో, ఇంత చిన్న విషయానికి మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? థ్యాంక్స్ చెప్పకుండా ఉండడానికి ఇది డ్యూటీ కాదు, నా పర్సనల్ విషయం. మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు సార్. పదండి సార్. ఏమండి, దీపం వెలిగించండి. పల్లవి ఫోటో దగ్గర దీపం వెలిగించే ప్రతిసారి తనకి నేను పెట్టిన తలకొరివే గుర్తొస్తుంది. ప్రాణం పోయే ముందు బాధ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అది గుర్తొస్తే మాత్రం ఆ బాధ ఇంతకంటే భయంకరంగా అనిపిస్తుంది.
ఏమండి ప్లీజ్ బాధపడకండి. అక్క, ఆయనకి బాధ రావడానికి, ఈ బాధ ప్రతి క్షణం ఆయన్ని వెంటాడటానికి కారణం నేను. జరిగిన తప్పుని నేను సరిదిద్దుకోలేను, దూరమైన మిమ్మల్ని తీసుకురాలేను. కానీ ఆయనకి ఈ బాధని దూరం చేసి నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునే శక్తి నాకు ఇవ్వక్క.